మనం మామూలుగా బీజేపీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించింది. హ్మ్. కేజ్రీవాల్ గానీ, హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం వీళ్ళిద్దరూ సిట్టింగ్ సీఎంలు. హ్మ్. అంటే సిట్టింగ్ సీఎంలనే జైలుకి పంపించింది. అంతకుముందు జయలలిత, అంతకుముందు లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళిద్దరిని కూడా సిట్టింగ్‌లో ఉన్నప్పుడే జైలుకి పంపించింది. అంటే బీజేపీ అనుకుంటే ఎవరినైనా జైలుకి పంపించగలదు అనే దానికి ఎగ్జాంపుల్స్ ఈ నలుగురు. హ్మ్. అలాంటిది ఇప్పుడు అధికారంలో లేదు మమత. అధికారం బీజేపీ కైవసం అయిపోయింది. ఆమె 3 టర్ములు 15 ఏళ్ల పాటు అప్రతిహతంగా అక్కడ పరిపాలించి వెస్ట్ బెంగాల్‌ని ఫస్ట్ టైం ఆమె కంప్లీట్‌గా ఓటమి చెందింది. ఇక ఆమె చరిత్ర ముగిసినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బీజేపీ అంత ఈజీగా ఆమెను వదలదు. ఎందుకంటే బీజేపీతో ఎవరు కూడా మమతలాగా పోరాడలేదు. హ్మ్. మమత దాదాపు 82 కేసులేసింది. సెంట్రల్ గవర్నమెంట్ మీద కావచ్చు, బీజేపీ మీద కావచ్చు. 82 కేసుల్లో కూడా మమత ఓడిపోయింది. హ్మ్. అమిత్ షా ఎలక్షన్‌లో ఈ ఐటెంని బలంగా తీసుకెళ్ళాడు. మమత మా మీద 82 కేసులేసి 82 కేసుల్లో ఓడిపోయింది హ్మ్. అని చెప్పి బలంగా తీసుకెళ్ళాడు. అంటే ఆమె సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద దాడి చేయించింది. సిబిఐని స్టేట్‌లోకి అడుగుపెట్టకుండా చేసింది. అంటే ఒక డేరింగ్ మహిళగా ఆమె సెంట్రల్ గవర్నమెంట్‌తోనే సిబిఐ, ఈడీ అధికారుల మీదకే దాడులు చేసిన పరిస్థితి మనకు వెస్ట్ బెంగాల్‌లో కనబడుతుంది. హ్మ్. అందుకనే బీజేపీ ఈసారి గూండా రాజు, సిండికేట్ రాజ్ అనే ఒక 2 స్లోగన్‌లని బలంగా తీసుకెళ్ళింది. హ్మ్. సో, ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక 10 ఇయర్స్ పరిపాలిస్తేనే మనం ఇక్కడ చూసాం కేసీఆర్ పరిస్థితి ఎలా ఉన్నిందో. అంటే ప్రజల్ని కేర్ చేయకుండా, ఏ వ్యవస్థల్ని కేర్ చేయకుండా తనేదో ఒక రాజులాగా బిహేవ్ చేశాడు. అక్కడ మమత పరిస్థితి కూడా అదే. 17 ఏళ్ల పాటు ఆమె పరిపాలించి ఆమె మీద ఒక రాణిలాగా అక్కడ తన మొత్తం ప్రైవేట్ సైన్యంలాగా చేసింది. మనకి కలకత్తా మెడికల్ కాలేజీలో అమ్మాయి చనిపోయినప్పుడు కూడా రేప్ అండ్ ఇదైనప్పుడు కూడా వీళ్ళు ఎలా బిహేవ్ చేశారు వీళ్ళ ప్రభుత్వం అనేది చూసాం. ఈవెన్ హైకోర్టు కూడా ఆమెను అనేకసార్లు మందలించింది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో ఆమె చాలా సీరియస్గా మందలించింది. ఒక సీఎంని సుప్రీంకోర్టు ఆ స్థాయిలో మందలించడం వేరే కేసులో లేదు. అయితే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ వేళలోనే ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేస్తే మళ్ళీ ఆమెకు పేరు వచ్చే అవకాశం ఉంది. మహిళ రేపు పొద్దున ఆమెకు ఆరోగ్యం బాగాలేదని అది ఇదని ఆమె దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడైతే టైం ఉంది ఇంకా. ఇప్పుడైతే కొద్ది రోజులు కనుమరుగైపోతుంది ఆమె. సో జైల్లో ఆమె వెళ్ళిపోయినప్పుడు బయట ఆమె పేరుతో పార్టీ నడిపే వాళ్ళు అక్కడ బలంగా లేరు. ఉన్న వాళ్ళని కూడా లోపలేస్తారు, కొంతమందిని కొనేస్తారు. అంటే బీజేపీ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ని కంప్లీట్గా తుడిచిపెట్టేయాలనే ఒక ప్లాన్లోకి వెళ్ళిందని చెబుతున్నారు. అయితే ఆమె మీద ఏ కేసులు ఉన్నాయి ఆల్రెడీ, ఇప్పుడు ఏ కేసుల్లో ఆమె అరెస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉందనేది చూస్తే ఆమె మీద వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ స్కామ్ ఒకటి జరిగింది 2016 నుంచి 21 వరకు. అందులో 25,000 ఉద్యోగాలు టీచర్లకి, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఇచ్చారని, ఒక్కొక్క జాబ్కి 5 నుంచి 15 లక్షలు తీసుకున్నారనేది ఆమె కేసు ఉంది ఆల్రెడీ. అయితే ఆమె డైరెక్ట్గా ఆమె పేరు పెట్టలేదు, కానీ దాంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయినారు టీఎంసీ పార్టీలో. దాంట్లో ఈమె పేరు చేర్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన పేరు ఎఫ్ఐఆర్లో లేడు. ఆయన అరెస్ట్ చేశారు కదా, ఎలాగ ప్రత్యేకంగా స్పెషల్ మెమో వేసి ఆ మెమోలో చేర్చారు. అలాగే దీంట్లో కూడా చేర్చే అవకాశం ఉంది. దీంట్లో అప్పట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ పార్థా చటర్జీని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ టీఎంసీకి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్. అంత పెద్ద సిడి దాంట్లో ఇన్వాల్వ్ అయింది. అట్లాగే వీళ్ళ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో అందువల్ల ఆ కేసు ఒకటి ఈమెకి చుట్టుకునే అవకాశం క్లియర్గా ఉంది.